తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మార్చి 29వ తారీఖున అమావాస్య, అలాగే ఆ రోజు సూర్యగ్రహణం ఉందంటున్నారు. అలాగే షష్టగ్రహ కూటమి. ఈ ప్రభావం అసలు ఎలా ఉండబోతోంది, ఎవరెవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శివరుద్ర సాధు గురువు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా, చెప్తల్లి. 29వ తారీఖు మార్చి అమావాస్య గురుగారు, పాల్గొన్న అమావాస్య. అలాగే ఆ రోజు షష్టగ్రహ కూటమి ఉందని చెప్తున్నారు. చాలా మంది భయపడేది అదే. ప్రభావాలు చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి. మానవ మాతృలుగా మనకు కావచ్చు, మొత్తం ఈ భూమండలం పైన కూడా ఆ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అని అంటున్నారు. అసలు ఏంటంటే నిజంగా అంత భయపడాలా ఆ రోజున? షష్టగ్రహం అంటే 6 అంటే మనం ఎలా చెప్పుకోవచ్చు అంటమ్మా, మనం ఫస్ట్ నెగిటివ్ లోకి వద్దాం. అసలు గ్రహణాలు ఎందుకు కలుస్తాయి? ఒక్కొక్క గ్రహం ఒకలాగా వెళ్తూ ఉంటుంది. మొన్న 3-4 నెలల క్రితం ఏమో 5 గ్రహాలు కలిసాయి, పంచ. అవును. తర్వాత ఇప్పుడు అష్ట అంటున్నారు. ఇప్పుడు షష్ట అన్నాడు దాని ఏంటంటే మా విషయము, అసలు ఈ గ్రహాలు ఏం చేస్తాయి ఆ సమయాన్ని తెలవాలి చాలా మందికి. ఇప్పుడు సూర్యుడు చంద్రుడు మేము వివరించాం గతంలో, అసలు ఏం జరుగుతుంది పౌర్ణమికి అమావాస్యకి, గ్రహణం అంటే ఎందుకు ఫ్రీజ్ అవుతాడు ఆ సమయానికి. ఈసారి నెగిటివ్ అనేది ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇది ముఖ్యంగా అబ్నార్మల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ప్రమాదం. ఇది అబ్నార్మల్ మైండ్ సెట్ అని అంటే ఎలా చెప్పొచ్చు అంటమ్మా, కొంచెం మంది ఇమ్మెచ్యూర్గా పుడతారు పిల్లలు. కొంచెం వయసు పెద్దగా ఉన్నా కూడా పిల్లలు చిన్న పిల్లల్లాగే ఉంటారు, ఎదుగుదల అలాగే ఉంటుంది. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల లాగానే బ్రెయిన్ అక్కడికే స్ట్రక్ అయిపోతుంది. ముఖ్యంగా ఇందులో బాల్యంతలు, గర్భవతులే జాగ్రత్త పడాలి. ఈ ముగ్గురే. ఇంకా ఇప్పుడు ఈ ముగ్గురు శరీరాలే బలహీనత. మీరు గమనించండి, ఒకటి బాల్యంత శరీరం బలహీనత, గర్భవతి బలహీనత, తర్వాత ఈ మెదడు ఎక్కువ శాతంగా పూర్తిగా ఎదగని పిల్లలకి బలహీనత. ఈ ముగ్గురి గురించే ఎందుకు ఉన్నది అని అంటే అమ్మా, ఆ రోజు ఎక్కువ శాతంగా రేడియేషన్ వస్తుంది. ఒక గ్రహణానికి అంత రేడియేషన్ ఉంటే 6 గ్రహాలు కలిసినప్పుడు ఎంత రేడియేషన్ వస్తుంది? అసలు ఏం జరుగుతుంది? 6 గ్రహాలు ఎలా జరుగుతాయని అంటే అమ్మా, చూడండి, ఇప్పుడు చంద్రుడు సూర్యుడు ఇలా ఉన్నారు అనుకో తల్లి, ఇటువైపు నుంచి అంటే ఇటు 3 ఇటు 2 వచ్చినప్పుడు ఈ గ్రహణాలన్నమ్మా ఇలా ఫ్రీజ్ అయి ఉంటాయి. 6 ఫ్రీజ్ అయి ఉంటాయి. 1-2కేమో ఒక ఎనర్జీ, ఇటు చుట్టుపక్కల ఉన్నాయి వచ్చేసి వీటిని ఇవ్వాల్సిన పాజిటివ్ ఎనర్జీని ఇవ్వకుండా ఆపేసాయి అనుకోండి. ఇవి వీటి యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటి? ఇక్కడికి వచ్చేసి వెలుగు ఇవ్వాలి, ఇక్కడికి వచ్చేసి మనకు కొంచెం వాతావరణం అంతా 12 గంటలు చూపించాలి కదా, వెన్నెల లాంటిది. ఇవి చూపించకుండా ఇక్కడ వచ్చి ఇలా పట్టేసుకున్నారు అనుకోండి, ఈ పట్టుకున్న ఈ తరుణమే 6 గంటలు జరుగుతుంది. ఇది ప్రమాదం. ఇక్కడ ఎందుకు ప్రమాదం అంటే ఈ గ్రహణం శక్తి వేరు. ఇప్పుడు నేనున్నా నాది ఒక 2 మోయగలుగుతా శక్తి, నన్ను 4 వచ్చి పట్టుకుంటే నేను మోయలేను. ఒక 6 మంది 10 మంది పట్టుకుంటే ఏమవుతుంది అంటే నా యొక్క అసలైన వివరణ కోల్పోతా. ఇక్కడ జరిగేది గ్రహణంలో వాళ్ళు ఇలా ఉన్న ఈ సమయం అమ్మా 30 సెకండ్స్ కంటే లోపే. ఇలా 6 గ్రహాలు ఒకసారి ఇలా వస్తాయి దగ్గరికి, ఇలా వచ్చి ఇలా జరిగిపోవడం అనేది 30 సెకండ్స్ లోపే జరుగుతాయి. కానీ ఈ జరుగుతున్న ఈ సమయమే భూమండలానికి ప్రమాదం. ఎందుకంటే అసలైన స్థితిని కోల్పోతారు సూర్యులు చంద్రులు. ఇది వివరంగా ఉంది. శాస్త్రవేత్తలు 6 రోజులు 7 రోజుల నుంచి అమ్మా తీవ్రంగా వర్క్ చేస్తున్నారు ఏం జరగబోతుంది అని. ఎందుకు చేయబోతున్నారు అంటే, మొదటి హెచ్చరిక అమ్మ సముద్ర అలలల్లో వచ్చింది. మొన్న సముద్ర అలలల్లో రావడానికి గల కారణం ఎలా వచ్చిందంటే, శాస్త్రవేత్తలు ఏం కనిపెట్టారు, వాళ్ళు వెళ్తున్నప్పుడు అలలన్నీ ఇలా స్క్వేర్ టైప్ లో వచ్చాయి. ఈ స్క్వేర్ టైప్ రావడం చేత ఏంటంటమ్మా, ఒక్కసారి సముద్రుడు ఎగిరే అవకాశం ఉంది ఈసారి. ఏ దేశం మీద పడుతుంది అని చెప్పలేం మనం. ఇప్పుడు ఏ రాష్ట్రాల మీద వచ్చి పడుతుంది చెప్పలేం మనం. ఇప్పుడు వాయినాడు ఎవరు ఆపలేరు తల్లి. ఎందుకంటే కొన్ని ఎలా ఉంటాయి అంటే గ్రహణాలు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అమ్మ ఎలాంటి శక్తి ఆపలేదు. 30-40 సెకండ్స్ కోసం అన్నా ఇవి వచ్చేస్తాయి బయటికి. ఇప్పుడు వీళ్ళందరూ అది రాకుండా చేసే ప్రయత్నం ఒకటి ముమ్మరంగా జరుగుతుంది. కాశీలో, ఉత్తరాఖండ్ లో ఈ జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ అంతా హోమాలు, పెద్ద పెద్ద యాగాలు మొదలు పెట్టారు. ఎందుకు చేస్తున్నారు అంత ప్రమాదం అని అంటే, హెచ్చరిక పంచభూతాల్లో మొదటి స్థానంలో ఉన్న నీరు ఇచ్చేసింది జరగబోతుంది ప్రమాదం అని. అంటే దాన్ని కనిపెట్టేసి వీడియో రికార్డు కూడా చేశారు. చాలా వీడియో రికార్డు వైరల్ కూడా అయింది. అది అలా ఎందుకు సర్కిల్ గా స్క్వేర్ గా వస్తుంది అని కనిపెట్టారు కదా. ఈ హెచ్చరిక ఏంటంటే మానవుల శరీరాల మీదకి వస్తే ఇబ్బంది అనేది ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఎక్కడో హోమాలు చేస్తే అవుతుందా స్వామి? చాలా మంది చెప్పాల్సింది. ఎక్కడో ఏమో చేస్తే మనకి లాభం జరుగుతుంది అంటే అమ్మా, ఎక్కడో చేసిన దానికి సడన్ గా యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వాళ్ళు 100 మంది ఉన్నారు. పెద్ద యాక్సిడెంట్లు అయ్యి కూడా బతికిన వాళ్ళు ఉన్నారు కదా.
ఈ బతుకు బయటపడ్డ వాళ్ళందరూ వాళ్ళు చేసే పూజల యొక్క ఫలితమే. ఇదే లోక కళ్యాణం. నీ రాతలో చావు రాసి ఉన్నదంటే ఖచ్చితంగా చావాల్సిందే. కానీ కొంతమంది మరణం దాకా కూడా పోయి వెనక్కి వస్తారు కదా, అక్కడ చేసిన వాళ్ళదే పుణ్యం ఇది. ఈ పుణ్యం వివరణ చాలా మంది అడుగుతున్నారు ఈ మధ్య, అలా ఉంటుంది ఆ హోమం గురించి అని మొన్న ఒక అబ్బాయి పిలిచి ఇంటర్వ్యూ అడిగితే వాస్తవమే మరి అన్నట్టుగా ఉండదు. కానీ పరమాత్ముడికి తెలుసు కదా ఎవరిని ఎలా బతికించాలి. పుణ్యం అనేది కొంచెం యాడ్ కావాలి. యమధర్మరాజు కూడా వెయిట్ చేస్తాడు, నీకోసం ఎవరైనా ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటేనే వదలగలుగుతానన్నాడు. ఈ గ్రహణంలో ముఖ్యంగా నేను చెప్పింది కూడా ఏంటంటే ముగ్గురు. ఇప్పుడు బాల్యంతలు అన్న విషయం ఏంటంటే వాళ్ళ శరీరం పచ్చిది, వాళ్ళ తర్వాత గర్భవతులు అంటే వాళ్ళు బిడ్డతో ఉంటారు కాబట్టి ఈమె శూన్యం. తర్వాత ఈ ఇమ్మెచ్యూర్ గా ఉన్న వాళ్ళు బయటికి రాకూడదు. ముఖ్యంగా ఆ రోజంతా అసలు బయటికే రాకూడదు. ఎందుకు రాకూడదు వివరంగా బయటికి అంటే, ఒక మామూలు సూర్యగ్రహణము లేకపోతే మామూలుగా పౌర్ణమి అమావాస్య రోజు అయితేనే మనం బయటికి వెళ్ళకూడదు అని అంటాం. అలాంటిది 6 శక్తులు కలుస్తున్నాయి ఒక దగ్గర, ఆ గ్రహణ కూటమి బలంగా ఉంది. దాని వల్ల ఎవరికి ఎఫెక్ట్ అయ్యిందంటే ఆల్రెడీ మనం కొంచెం వీక్ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. కొంతమంది ఉన్నారు ఖచ్చితంగా వ్యాపారం చేసే వాళ్ళు, ఉద్యోగం చేసే వాళ్ళు, వాళ్ళకి ఎఫెక్ట్ ఏం కాదు, కొంచెంలో కొంచెం అవుతుంది. 6 గ్రహాలు కలిసడం అమ్మ మైక్రో లెవెల్ వెళ్తుంది. ఆ ఏదైతే పట్టుకాలం ఉంటుందమ్మా, ఆ పట్టుకాలం అనేది 6 గంటలు ఉంది. ఇప్పుడు 6 hours లాంగ్ జర్నీ ఈసారి. అలా వెళ్ళిపోవడం అనేది ఇక్కడ క్షుద్ర పూజలు చేసే వాళ్ళు యాక్టివ్ ఉంటారు. ఇప్పుడు నేను జాగ్రత్త చెప్పింది కూడా దానికోసం. ప్రకృతి ఎప్పుడు మన వాళ్ళకి శరీరాలకి ప్రమాదం చేయదు తల్లి, బాగా గుర్తుపెట్టుకోండి. చేసేదంతా క్షుద్ర పూజలు చేసే మహానీయులు ఉన్నారు, మహానుభావులు. బొట్లు పెట్టుకొని అన్ని పెట్టుకొని కూర్చుంటారు మంచిగా ఆ రోజు. ఎందుకంటే వాళ్ళకు కూడా శక్తులు వచ్చే రోజు కదా, వాళ్ళు కూడా శక్తులు సంపాదించి అమాయకులను చంపాలి కదా. అమాయకుల శక్తులు వస్తే ఆత్మలు వచ్చి వీళ్ళ శరీరంలో చేరితే ఎక్కడ లేని శక్తి వస్తుందని చెప్పేసి ఒక ఊహలో కూర్చొని వీళ్ళు చేసే ఆ క్షుద్ర పూజలకి బలం ఆ రోజు. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటమ్మా, ఎంత క్షుద్ర పూజ చేసినా, ఎంత అధర్మమైన పూజ ఫలితం చేసినా ఆ రోజు ముఖ్యంగా అమ్మ అన్ని గుడులు మూసేస్తారు. గ్రహణం అంటేనే గుడులను మూసేస్తారు కదా. గుడులు మూయని ఒకే ఒక్క మహావీరుడు ముక్కంటి. ముక్కంటికి అభిషేకం చేసిన వాళ్ళకి 7 జన్మల పుణ్యం ఆ రోజు ఖచ్చితంగా చేయాలి. నేను గతంలో కూడా వీడియో చెప్పా, తండ్రికి ఆ రోజు అభిషేకం చేసిన వాళ్ళు ఖచ్చితంగా పుణ్యం వైపు ఉంటారమ్మా. చాలా మంది ఏంటంటే భయపడి అసలు ఇంట్లో నుంచి వెళ్ళనే వెళ్ళరు. అదేదో మొత్తం ప్రపంచం మునిగిపోతున్నట్టు అంతా వీధి అంతా సైలెంట్ అయిపోతుంది. ఆ రోజు అభిషేకం చేయవచ్చు కదా. పురోహితులు కూడా చెప్పట్లేరు ఈ రోజుల్లో, భయపడిపోతున్నారు కదా. కానీ ఒక పురోహితులు ఎందుకు ధైర్యం చేయరమ్మా? నేను అదే అడుగుతాను. ధైర్యం చేసి ఒక అగ్నిహోత్రం పెట్టి, శివుడికి అయితే అలా ఉండదు, తండ్రి ఉన్నాడని చెప్తే ఎందరికో పాజిటివ్ రాదా అమ్మా? ఇక్కడ దయ్యాలు అనేసి గ్రహణం అనేది దయ్యాల రోజు అయిపోయింది అందరికి. ఈ భయం పోవాలి. అలా పోవడం అనేది ముఖ్యంగా. తర్వాత 6 గ్రహాలు కలిసిన తర్వాత అమ్మ నెక్స్ట్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత 7 గ్రహాలు, తర్వాత 8, 9 కూడా రానున్నది. ఇప్పుడు మనం అన్ని చూడాలి, ఒకటి కొన్ని సంవత్సరాల తర్వాత కలుస్తుంటాయి అనమాట అవి. ఈ 6 గ్రహాలది అయిపోయిన తర్వాత 7, 8 అది వివరణ. కానీ 6 గ్రహాల కలయిక రోజమ్మ మనం ఇంట్లో అఖండ జ్యోతి పెట్టుకోవడం శుభ ఫలితం. అఖండ జ్యోతి అనేది మీకు తెలిసిందే కదమ్మా, వివరణ. యావత్ ప్రపంచంలో అమ్మ మన దగ్గర సాంప్రదాయం ధర్మాన్ని కాపాడిన వాళ్ళందరూ పూజిస్తారు. గ్రహణం రోజు నెగిటివ్ మాట్లాడుకునే గురువులు 100 మంది ఉన్నారు కదమ్మా, అదే పాజిటివ్ మాట్లాడే గురువులు కూడా 100 మంది ఉన్నారు. పాజిటివ్ ఉన్నది కదా మన దగ్గర, వే లేకుంటే అయితే లేదు కదమ్మా. గ్రహణాలకు అధిపతి పరమశివుడు, ఇటు 7 లోకాలకు అధిపతి పరమశివుడు. మరి ఆయనను బందీ చేయని వాళ్ళు లేనప్పుడు ఆయనను పూజించడంలో తప్పు లేదు కదా. ఇక్కడ సముద్రుడు ఎగిసిపడుతున్నాడు ఈసారి. ఈసారి ప్రమాదం అంట జలేంద్రుడి ద్వారా ఉంది. జలేంద్రుడి గురించి మన దగ్గర 3 కాగితాలు రాసింది తెలుసా? శివపురాణంలో జలేంద్రుడు శివుడి కొడుకు. జలేంద్రుడు అంటే శివుడికి గంగామాతకి పుట్టినవాడు జలేంద్రుడు. ఆయన ఇంత ముందుకు ఒకసారి భూమండలం అంతా ముంచిండు, ఒకసారి ముంచినది మనకి రాసింది కూడా. ఈసారి ఆయన ఎగిసిపడే అవకాశాలు ఎక్కువ శాతంగా ఉన్నాయనే ఇవన్నీ జలేంద్రుడు ఇస్తున్న హెచ్చరికలు. ఇవి గంగామాత ఇస్తున్న హెచ్చరికలు కాదు. జలేంద్రుడు ఏంటంటమ్మా, ఇప్పుడు సముద్ర గర్భం ఒక్కసారి ఎగిసిపడ్డది అనుకోండి, దానికి దగ్గరున్న రాష్ట్రాల మీద ఎఫెక్ట్ పడవచ్చు. గతంలో జరిగింది కదా. ఇప్పుడు కేరళ రాష్ట్రంలో ఊహించారమ్మా, ఎక్కడి నుంచి వచ్చింది కదా. ఈసారి నీటి నుంచి గండం ఉన్నదని హెచ్చరిక. కానీ అలా జరగదు అని చెప్పేసి ఒక ధైర్యం చెప్పుకుంటూ వస్తున్నారు. నా నుంచి అంటే నా వీడియోస్ చాలా మంది చూస్తారమ్మా, కాబట్టి చెప్పడం ఒక విషయం ఏంటంటే, కొంచెం బాలెంతలు, గర్భవతులు, కొంచెం మైండ్ కొద్దిగా ఎదగలేని పిల్లల్ని తల్లిదండ్రులు మ్యాక్స్ టు మ్యాక్స్ 24 గంటలు బయటికి పంపించకపోవడం శుభసూచకం. కొందరికి గురువులు ఏం చేస్తారంటమ్మా, కొన్ని శక్తులు ఇస్తారు, ముడుపులు, కొన్ని కొబ్బరికాయలు కట్టి హోమం చేసిన ఇవన్నీ ఇస్తారు కదా. వీటన్నిటిని యాక్టివేట్ చేసుకోవాలి ఆ రోజు. ఎందుకు ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? గురువు ఒకసారి కట్టి పెట్టినకి పోతే అంటారు కదా. దాన్ని యాక్టివ్ చేయడానికమ్మా మనం ఇచ్చే హారతి, మనం పెట్టే ఎక్కడైతే మనం ధూప్ స్టిక్స్ ఉంటాయి ఇవన్నీ పెడతాం కదా, ఇవన్నీ పెట్టి దానికి హారతి ఇవ్వడం కూడా గురువు ఇచ్చిన ముడుపుకి బలం రావడం. చాలా మంది చేయరు. ఒకసారి అలా పెట్టేసేసిన వంటిగా దాన్ని పట్టించుకోరు, దుమ్ము ధూళి ఉంటది, 6 నెలలకు తీసి పడేస్తారు.
అంతే. మనం తీసి పడాల్సిన ఒకే ఒక్క పండమ్మ మీరు పెడతారు కదా గుమ్మడి పండు అని, గుమ్మడికాయ. బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, గది మాత్రమే తీసేసేయాలి. ఉమ్. ఈ కొబ్బరికాయలకి ఏంటంటమ్మా దాన్ని నీట్ చేసుకుని నువ్వు ఎంత హారతి పెడతావో, ఎంత పూజ చేస్తావో వస్తూ పోతూ ఉంటే, కొంతమంది ఏంటంటే ధర్మరక్షణకు చక్రం ఇస్తారు, ఒకటి ఇలా పెట్టుకుంటారు యంత్రం పటాలు. లాగా ఇస్తారు. అవన్నీ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే నువ్వు పూజించింది మరి అది ఎలా రీఛార్జ్ కావాలమ్మా, ఉమ్. కొంచెం ఆలోచించాలి. ఇది చెప్తూ ఉన్నా కూడా మన వాళ్ళు పాటించారు, వేస్తారు. ఎందుకంటే అది కట్టడం కొంచెం హైట్ లో కట్టేస్తారు, దాన్ని మళ్ళీ ఆ రోజు అంత పూజించుకోవాలి. ఉమ్. ఎందుకు పూజించుకోవాలి తెలుసా అమ్మ? మళ్ళీ అదొక విషయం మనల్ని అడుగుతారు, ఎందుకు స్వామి అంటారు. ఉమ్. దేవతలు కట్టలేస్తారు కదా, ఉమ్. దేవతలకు కట్టలేసినంతా దేవతలకి ఈ గుడిలు గోపురాలన్నీ మూసేస్తారు కదా, ఉమ్. ఏదైతే గురుబలం మంత్రం ఉంటుందమ్మా ఉమ్. ఆ మంత్రంలో శక్తి వచ్చే అవకాశం ఉంటది. ఎలా ఓ. వస్తుంది అవకాశం అని అంటే, ఆ. ఒక గురువు ఎలా కడతాడో తెలుసా అమ్మ? ఆ. ఎలాంటి సమక్షంలో అయినా, ఎంతటి ప్రమాదం వచ్చినా, ఎక్కడి నుంచున్నా బాగా గమనించండి. ఒక వస్తువు ఇలా ఇచ్చేటప్పుడు అంత శివుడే చూసుకుంటాడు, ఈశ్వరుడే చూసుకుంటాడు అంటారు. ఉమ్. వేరే ఏ గురువులైనా సరే అంతిమ స్థితిలో ఉన్నప్పుడు ఎక్కడి నుంచో ఒక దిక్కునికి అవకాశం వస్తుందిలే అంటారు కదా, అవును. ఆ అవకాశమే ఈ ముడుపు అమ్మ. గురువు ముడుపు అందుకు కడతారు అక్కడ. ఉమ్. దేవతలు ఉన్న ఇంటికి నువ్వేంది నేనేంది కట్టాడు తల్లి ముడుపు? ఒక మాట ఆలోచించు. ఉమ్. ఇప్పుడు ఆ ఇంట్లో నువ్వు దీపం పెట్టుకుంటావు, ఆ. నువ్వు హోలీ చేసుకుంటావో, లేక బోనాలు అన్నీ చేసుకుంటావో, దసరా ఇష్టం. చేస్తావు కదా, అక్కడ ఒక గురువు యొక్క మంత్రం ఎలా పనిచేస్తుందమ్మా? ఉమ్. ఆ గురువు మంత్రం అనేది ఎప్పుడు పనిచేస్తుంది అంటే, ఆపద ఎక్కడ ఉంటుందో ఆయన్నే పరమాత్ముడు. కాబట్టి న్యాయం ధర్మం కోసం ఉన్న ప్రతి కుటుంబం కాపాడబడుతుందని శాస్త్రంలో రాసింది కదా. ఆ రోజు పూజ చేసుకోవడం మంచిది కాదు, ప్రతిరోజు చేసుకోవాలి పూజ. సోమవారం ఉంటే మీ ఇంటికి సోమవారము, బుధవారం అయితే బుధవారం, ఆదివారం అయితే ఆదివారం, ఇలా చేసుకోవాలి. మనం ఇంకో విషయం ఏంటంటే అలా చెప్తే కొంచెం వివరంగా పోకుండా కొంచెం వేరేలాగా పోతారు మన వాళ్ళు, అదొచ్చిన సమస్య. కొంచెం గురువుల యొక్క ఆలోచనలు సాధువులకు పాటించి ఈ షష్టగ్రహ కూటమి వల్ల జరగబోయే ప్రమాదం ఉన్నది, దాంట్లోనే మనకి ఉపాయం కూడా దాగి ఉన్నది. కాబట్టి అందరినీ నమ్ముకొని మనందరం ఇక్కడ అఖండ దీపం వెలిగించమన్నారు ఖచ్చితంగా వెలిగించాలమ్మా. ఆ రోజు ఉదయమే 29వ అఖండ తారీఖు. జ్యోతి వెలిగించడం ముఖ్యమైనది. ఎందుకు అఖండ జ్యోతి అని తెలుసా అమ్మా? మళ్ళీ అంటే కొంచెం ఇంటరప్ట్ గా మాట్లాడుతున్నాను. ఉమ్. అఖండ జ్యోతి అని అంటే అమ్మా, ఒక వ్యక్తి అంటే ఒక జ్యోతి. ఉమ్. బాగా గమనించాలి, ఒక వ్యక్తి ఒక జ్యోతి అమ్మ. ఉమ్. మనం ఈ జ్యోతి ఎలా రుజువు చేయబడుతుంది అంటే, మనిషి పుట్టేటప్పుడు ఒక జ్యోతి వేస్తారు కడుపులో, చనిపోయినప్పుడు కూడా ఒక జ్యోతి పోతుందని మనం సినిమాల్లో చూస్తాం కదా. ఒక జ్యోతి ఉంటేనేమో మీరు అన్నట్టుగా ఒకటే ఒక దీపం, ఈ రెండు జ్యోతులు కలిసాయి అనుకోండి, రెండు వత్తులు ఇలాగా, ఇది అఖండ జ్యోతి. ఒక వత్తు కలిస్తేనేమో జ్యోతి, రెండు వత్తులు కలిస్తే అఖండ జ్యోతి. ఈ రెండు వత్తులు కలిసిన వ్యక్తి ఎవరున్నారు ఇక్కడ భూమండలం మొత్తంలో? బాగా గమనించండి, రెండు వ్యక్తులు కలిసిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఎవరున్నారు? పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కలిసి ఉన్నారు. అఖండ జ్యోతికి అర్హత మహంకాళికి మాత్రమే. అందరి గుడిలో ఎందుకు ఉంటది అంటే, మరి ఆ అధిపతులకు ఇచ్చిన విలువ గౌరవం అది. ఎక్కడ పోయినా చూడమ్మా, ఏ గుడిలో ఉన్నా ఎక్కడో ఒక దగ్గర అయితే అఖండ జ్యోతి ఉంటది, ఖచ్చితంగా పెడతారు. దాని అర్థం ఏంటంటే రెండు ఒత్తులు పెట్టాలి. రెండు ఒత్తులు పెట్టకుండా ఒక ఒత్తు తీసి ఇలా పెట్టకూడదు. రెండు ఒత్తులు పెట్టిన దగ్గరనే అఖండ జ్యోతి అనబడుతుంది. ఆ అఖండ జ్యోతి కూడా ప్రమిదలో పెట్టాలి, వెండిలో గాని, దాంట్లో గాని, దీంట్లో దేంట్లో పెట్టేదే మట్టిలో పెట్టాలి. ఒక్కొక్కరి ఇంట్లో ఇంత ఉంటుందమ్మా. మొన్న మేము మేడ్చల్ వెళ్ళాము శివరాత్రి రోజు. ఆ గురువు గారు వచ్చేమన్నారంటే, ఆయన గారు అఖండ జ్యోతి శాశ్వతంగా వెలిగించాలి అని అనుకుంటున్నాము, కొంచెం స్థల పురాణం రాసి మీరు వివరణి అన్నారు. నేను ఎల్లుండి వెళ్తున్నాను. స్థల పురాణంతో పాటు అఖండ జ్యోతి శాశ్వతంగా వెలిగించాలి అనుకుంటున్నారు వాళ్ళు శివుడి గర్భాలయంలో. అయితే అఖండ జ్యోతి ఎలా వెలిగియాలో కూడా చెప్పామమ్మా. 108 మంది ముత్తైదులతో మాత్రమే అఖండ జ్యోతి వెలిగియాలి, లేకపోతే ఆలయంలో, లేకపోతే అది దానికి శాశ్వతత్వం రాదు స్వామి అన్న. బరువు ఉండాలి కదమ్మా, ఆ ఉండే వివరణలు, దాని స్థితిగతులు వేరు. అంటే మేము వాచ్మని పెడుతున్నాం అని అంటే, వాచ్మని పెడితే అఖండ జ్యోతి వెలగదు స్వామి, దానికి ఒక వివరణ ఉంటది అని చెప్పాము. ఆయన చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు, ఖచ్చితంగా చేస్తామని. అఖండ జ్యోతి చాలా చిన్నది కాదు తల్లి, దాని వివరణ చాలా బలంగా ఉంటది. మీరు కొన్ని ఇళ్ళు గమనించండి, అటుకు పైన సీక్రెట్ గా ఉంటది. ఎందుకు పెడతారు తెలుసా అఖండ జ్యోతి? ఎక్కడో నుంచి అయినా ఒక మార్గం దాగి ఉంటది కాబట్టి పెడతారు. ధనానికి పెడతారు, అది ధన ప్రాప్తి అంటే ఇంట్లో చీకటి ఉండకూడదు అని పెడతారు. శాస్త్రం మనది చాలా వివరంగా ఎంతో మంది చెప్పి పెట్టారు. పైన పెడతారు. ఇప్పటికీ కొంతమంది సడన్ గా అమావాస్య రోజు పెడతారు పైన. అఖండ జ్యోతి పెట్టే దాంట్లో కూడా అమ్మా, ఒకవేళ ఇంట్లో పెట్టుకుంటే 5 తమలపాకులు పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఆ పైన పెట్టాలి. అది అలా పెట్టడమే ఒక ప్రమిదలోనే ఒకటే ప్రమాదం రెండు పెడతారు. రెండు అంటే మళ్ళీ 2 దీపాలు కాదు తల్లి, 2 ఒత్తులు కలపాలి. ఇలా కలిపి ఒకటే ఒత్తు పెట్టాలి. అమ్మవారి దగ్గర పెడతాం అమ్మా, అదే అలా పెట్టుకోవడం శుభ సూచకం. కాబట్టి మీరు అన్న షష్టగ్రహ కూటమిలో మరి నెగిటివ్ తీసుకోకుండా, శాస్త్రం ఇప్పుడే కాదు కదా, ఎన్నో ఏళ్ళ నుంచి కూడా వస్తూనే ఉంది. అది ధైర్యం చేయడం చాలా ముఖ్యమైనది. పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసి, ఆ తల్లిదండ్రులు ఆ రోజు లీవ్ పెట్టుకొని ఇంట్లో ఉంటే అమ్మా, నేను చాలా మందికి మెసేజ్ పెట్టినా కూడా, అందరు ఇలా ఉండండి అంటే వాళ్ళు చాలా ఆనందపడ్డారు. కొంచెం భయం అవుతుంటే మన న్యూస్ ఎలా వస్తాయి తెలుసా అమ్మా, ఫస్ట్ ప్రమాదమే చూపించేస్తారు, భయపడతాం, మనలో ఆ ప్రమాదం వరకే చూస్తారు, తర్వాత వచ్చిన భయం చూడరు. అదమ్మా మీరు అన్న వివరణ. ఒక ధైర్యం అయితే చెప్పారు గురువు గారు. ధన్యవాదాలు. నమస్కారం.